నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీలోని ప్రజలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కృష్ణా పశ్చిమ కాల్వల నుండి నీటిని విడుదల చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల భావన నారాయణ స్వామి దేవాలయానికి చెందిన నూతన రథం పనుల్ని పరిశీలించిన బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ ఉపరాష్ట్ర సభాపతి కోన రఘుపతి. కొండ తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని నాయకులు, అధికారులు పరామర్శించాలి. ప్రజా సంఘాల నాయకులు మేకల ప్రసాద్. రాష్ట్రంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్రాగునీరు, ఇసుక సరఫరా, స్వచ్ఛ ఆంధ్ర, సోలార్, విద్యుత్తు, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో తాగునీటి ట్యాంకులకు ఈ నెల 20వ తేదీలోగా నీటిని నింపుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పశువులకు అవసరమైన తాగునీటి తొట్టెలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా సిద్ధం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక చెక్పోస్టులు, పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Good afternoon, sir, from Bapatla, sir. Yeah, hello, Bapatla. Sir, Bapatla summer storage tank capacity only 30 days, sir, because the 45 years back, sir, adi. సో అందువల్ల ఈ రోజు నేను ఈఎన్సీ గారిని కేడబ్ల్యూడి కెనాల్ కి, అంటే ప్రకాశం రైట్ కెనాల్ కి, వెస్ట్ కెనాల్ కి నీళ్లు రిలీజ్ చేయమని రిక్వెస్ట్ లెటర్ పంపించాను. ఓరల్ గా కూడా మాట్లాడాను సార్. ఆ నీళ్లు కనుక ఈ రోజు రిలీజ్ చేసినట్టయితే బాపట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తో పాటు మిగిలినటువంటి రూరల్లో ఉన్న గ్యాప్లు కూడా ఫిల్ చేసేసుకుంటాం సార్. సో సమ్మర్ కి ఇంకా ప్రాబ్లం ఉండదు సార్. అది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీ ద్వారా. ఈఎన్సీ సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా 15th నుంచి మనము కృష్ణా ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం డ్రింకింగ్ వాటర్ కి రిలీజ్ చేయడానికి యాక్షన్ తీసుకున్నాం సార్. సో వీఆర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ పులిచింతల అండ్ సప్లైయింగ్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా ఈస్టర్న్ డెల్టా ఏరియాస్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సార్, because we have closed the canals nearly some 40 days back. ఏంటంటే యాక్చువల్ గా ఒక 1 week 10 days బ్యాక్ మనము క్లోజ్ చేసాం సార్. బట్ ఎనీహో అక్కడ స్కార్సిటీ ఉంది కాబట్టి వీఆర్ రిలీజింగ్ వాటర్ సార్. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ పులిచింతల అండ్ సైమల్టేనియస్లీ వీ విల్ రిలీజ్ టు కేడబ్ల్యూ కెనాల్ ఆల్సో సార్. దేర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు మాట్లాడి చేసుకోండి. థ్యాంక్ యూ సార్. Pension distribution functionaries on which more than 5 complaints have come in the month of April. This data has been shared with all the district collectors. So already CSR has told you the SOP. Kindly follow the SOPs. So more than 5 have to be called at your level and they have to be counseled. So next slide please. బాపట్ల శ్రీ భావన నారాయణ స్వామి దేవాలయానికి చెందిన నూతన రథం పనుల్ని బాపట్ల మాజీ శాసనసభ ఉపసభాపతి, మాజీ శాసనసభ్యులు కోనె రఘుపతి పరిశీలించారు. ఈ సందర్భంగా రథం పనులపై శిల్పి గణపతి ఆచార్య, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసమూర్తితో ఆయన పలు అంశాలపై చర్చించారు. అనంతరం భావదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మండల అధ్యక్షుడు ఏడుకొండల రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొండ తేనెటీగల దాడిలో గాయపడిన వారిని నాయకులు, అధికారులు సందర్శించాలని ప్రజా సంఘాల నాయకులు మేకల ప్రసాద్ డిమాండ్ చేశారు. తేనెటీగల దాడిలో గాయపడి బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
తేనెటీగలు చెట్ల మీద అపార్ట్మెంట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయని, వాటికి ఆపద వచ్చినప్పుడు మాత్రమే జన ఆవాసాల్లోకి వచ్చి ఇబ్బంది పెడతాయని అన్నారు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సూర్యలంక రోడ్లోని గాయత్రి అపార్ట్మెంట్ వద్ద అడవి తేనెటీగలు రోడ్డు మీద వెళ్తున్న వారిని వెంబడించి కుట్టాయని అన్నారు. ఆసుపత్రిలో లేని మందులను ఇంటెంటి పెట్టి తీసుకొచ్చి వారికి చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గూదే రాజారావు, బాధితుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా చెట్లు, పుట్టలు వీటన్నిటి మీద ఆయా తేనెటీగలు ఇవన్నీ మొత్తం కూడా గూళ్ళు పెడుతూ, అంటే ఆ తేనెను ఏర్పరచుకోవడం కోసం వాటి నివాసాలకు సంబంధించిన దాంట్లో వాటి ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల పక్షులు, వివిధ రకాల జంతువులు ఇవన్నీ మొత్తం కూడా వాటి నివాసాలను వాటి ఏర్పరచుకోవడానికి సంబంధించిన దాంట్లో ప్రకృతి వనరులైనటువంటి చెట్లు వీటన్నిటి మీద వాటి నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. కనుక ఆ పరిస్థితుల్లో వాటికి ఏదైనా ప్రమాదం ఏర్పడిందని చెప్పేసి అన్న పరిస్థితుల్లో ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తూ ఉంటాయి. ఆ బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా ప్రజల మీద దాడి చేసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అట్లా ఆ ప్రమాదమే ఇప్పుడు దాపురించింది. కనుక దీని నుంచి ప్రజలను బయటేయాలని చెప్పేసి బాపట్ల అటవీ శాఖ అధికారులను, అదేవిధంగా ప్రభుత్వ ఏదైతే వైద్య శాఖ అధికారులు ఉన్నారో వారిని, బాపట్ల ఎమ్మెల్యే గారిని, ముఖ్యంగా బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందుతున్నటువంటి ఈ కొండ తేనెటీగల దాడికి గురి అయినటువంటి ప్రజలని సందర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటని చెప్పేసి తెలుసుకోవాలి. అవసరమైతే మెరుగైన వైద్యం అందించడానికి కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ప్రజల తరపున అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మానవాళి పాపాల నుండి విముక్తం చేయడానికి శిల్వ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎక్కారని అంతర్జాతీయ ప్రసంగికులు హనోకు తెలిపారు. రెడ్డిపాలెం గ్రామంలోని రాధనా మందిరంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాల్ని, దోషాల్ని ప్రక్షాళన చేశారని గుర్తు చేశారు. శాంతి క్షమల సందేశాన్ని తన త్యాగంతో యేసుక్రీస్తు చాటి చెప్పిన పవిత్రమైన రోజే గుడ్ ఫ్రైడే అని తెలిపారు. యేసుక్రీస్తు ప్రభు నామములో శుభమని తెలియజేస్తున్నా. ఈరోజు గుడ్ ఫ్రైడే. మరి గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం, మంచి శుక్రవారము. మరి సంవత్సరంలో చాలా శుక్రవారాలు ఉన్నాయి, కానీ ఈ శుక్రవారము మంచి శుక్రవారం. కారణం ఏంటంటే ఈ లోకంలో దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు 5 రోజుల పాటు సృష్టి యావత్తు మొత్తం చేశాడు. 6వ రోజున మానవుని సృష్టించాడు. ఆదాము అవ్వాని పేరు పెట్టాడు. వారిద్దరు కూడా దేవుడు ఆదికాండం 1:27 వచనం ప్రకారం దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు, ఆదామా అవ్వ ఈ ఏదోన వనములో అన్ని చెట్లు ఫలాలు తినొచ్చు, కానీ ఇది మంచి చెడు తెలుగుని వృక్ష ఫలం తినకూడదన్నాడు. ఆ తింటే మీకు చనిపోతారని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత మనుషులు మంచిగా ఉంటారని అనుకున్నారు. కానీ మరి నా స్వహస్తాలతో తయారు చేసుకున్నాను, నా బిడ్డలు నా మాట వింటారు, నా మాట ప్రకారం జీవిస్తాను అనుకున్నాను. కానీ వారు దేవుని ఆజ్ఞ మరి తప్పిన కారణం చేత వారు మంచి చెడు తెలుగునిచ్చే వృక్షఫలం తినొద్దన్నప్పుడు అదే చెట్లు పండ్లు తినడం జరుగుతుంది. వారిలోనికి చెడు అనేది వస్తుంది. చెడు అంటే అర్థము పాపం అని అర్థం. అంటే ఆదాములో కొన్ని చెట్లు ఫలాలు తిన్నాడు, మరి అదే రీతిలో అవ్వ కూడా తింటుంది. చెడు అనగా పాపం అనేది వారి శరీరంలోకి వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఆదామవులు పాపం చేశారు కనుక దేవాది దేవుడు మరి ఈ లోకములో రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పండి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న మరి మనుషులందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారంటే బైబిల్ ప్రకారం ఆదాము నుండి వచ్చారు. అందరూ కూడా పాపులైపోయి ఉన్నారు. అంటే అబద్ధం అనేది పాపమే, దొంగతనం పాపమే, వ్యభిచారం పాపమే, మోసము పాపమే, కపటము పాపమే, కక్ష పాపమే, మరి భేదములు కలిగి జీవించడం పాపం. ఇలా రకరకాలైనటువంటి పాపాలనే ఉన్నవి. ఈ పాపముతో కానీ ఒక మనుషుడు కానీ ఉంటే ఏం జరుగుతుందంటే పాపం వలన మనుషునికి ఆరోగ్యం అనేది ఉండదు. అదే భక్తుడైన దావీదు నా పాపమును బట్టి నా యొక్క ఎముకలలో మరి స్వస్థత ఉండదని. అదే రీతిలో కూడా పాపమును బట్టి మానవునికి శాంతి అనేది ఉండదు, సమాధానం ఉండదు. గుడ్ ఫ్రైడే సెలవు దినం కావడంతో పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ను మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దీంతో పన్నులు చెల్లించేందుకు గాను పట్టణ ప్రజలు ముందుకు వచ్చారు. ఇప్పటికే భారీ మొత్తంలో పన్నులు వసూలు చేసిన బాపట్ల మున్సిపల్ అధికారులు 100% పన్నులు వసూలు చేస్తున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
కర్లపాలెం మండల కేంద్రంలోని ఐలాండ్ సెంటర్ నందు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు వాహన తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలను బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో చేపట్టారు. తనిఖీల్లో స్వయంగా బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పర్యవేక్షించి అనుమానిత ప్రాంతాలను కూడా పరిశీలించి వాహన తనిఖీలను పటిష్టంగా నిర్వహించారు. శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో చందోలు, కర్లపాలెం ఎస్ఐలు వెంకట శివకుమార్, రవీంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన బాపట్ల పట్టణంలో జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్ జరగడం జరుగుతుంది. ఇది పోలీసులో భాగంగా ప్రతి నెల ఒకరోజు అనుకుని పోలీసు సిబ్బంది అంతా కూడా చేస్తారు. ఇట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మన బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అందరు ఆఫీసర్లు వాళ్ళ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ ఏదన్నా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం 3వ శుక్రవారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడారు. అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హరిద్ర శృంఖార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామము. ఈరోజు శ్రీ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా వివాహం కాని చిరంజీవులందరూ కూడా హరిద్రశృంగార్చన అనేటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వారందరి కోరికను మన్నించినటువంటి అమ్మవారు వారందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ పూజా కార్యక్రమంలో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు, అలాగే అమ్మవారికి మొక్కుబడులు, పాద పొంగళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారి దేవస్థానంలో జరిగి ఉన్నాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జయహో మాత, జయహో బగలాముఖి. నాయకత్వ పటిమతో అందరి మన్నన పొందడమే కాకుండా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ తాండ్ర సాంబశివరావుకు బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తాండ్ర సాంబశివరావును అంజుమన్ కమిటీ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ యువతతో కలిసి దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపాలిటీలోని ప్రజలకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కృష్ణా పశ్చిమ కాల్వల నుండి నీటిని విడుదల చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల భావన్ నారాయణ స్వామి దేవాలయానికి చెందిన నూతన రథం పనుల్ని పరిశీలించిన బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ ఉపరా సభాపతి కోన రఘుపతి. కొండ తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని నాయకులు, అధికారులు పరామర్శించాలి. ప్రజా సంఘాల నాయకులు మేకల ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.